ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. ఒక్కసారి గత పాలనను మనం గుర్తుకు తెచ్చుకుంటే, గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఫైన్ల రూపకంలో, ఈ చలాన్ల రూపకంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014-15లో దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. 2015-16లో 7,39 లక్షల గుంజడం జరిగింది. 2016-17లో 9,68 లక్షల గుంజడం జరిగింది. 2017-18లో 10,19 లక్షల గుంజడం జరిగింది. ఇక 2018-19 ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి ఆ సంవత్సరం కాస్త కనికరించి 7 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. దాదాపుగా అన్ని కలిపితే దాదాపుగా 5 ఏళ్ల పాలనలో ఒక దగ్గర 40 నుంచి 50 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. మరి ఒక్కసారి ఆ రోజు పడిన ఇబ్బందులు, ఆ రోజు పడిన అవస్థలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో, మరి అదే మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ తమ్ముడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20లో ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసింది ఎంత తెలుసా? కేవలం 68 లక్షలు. అదే 2020-21లో కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసిన అమౌంట్ ఎంత తెలుసా? కేవలం 35 లక్షలు. ఇలా ఎక్కడ కోట్లల్లో వసూలు చేస్తా ఉన్న పరిస్థితి, ఎక్కడ ఆటో అన్నదమ్ములందరినీ కూడా ప్రోత్సహించి వారికి సహాయం చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం కానీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం కానీ ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకు రాకుండా, వాళ్ళకు సహాయంగా నిలిచి, వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తా ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక గోదారమ్మ ఉప్పొంగటం వల్ల కలుగుతా ఉన్న ఇబ్బందులను, కొన్ని గ్రామాలలో ప్రజలకు కలుగుతా ఉన్న కష్టాలను స్వయంగా పరిశీలించి చర్యలకు ఆదేశించేందుకు ఇక్కడి నుంచి కాసేపట్లో ఏరియల్ సర్వే కోసం బయలుదేరుతా ఉన్నాం. వెళ్లే ముందు 1-2 అంశాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా 2-3 విషయాలు మాత్రం మీ అందరితో కూడా పంచుకోదలుచుకున్నాను. ఒకసారి ఈ విషయాల మీద తేడా గమనించమని చెప్పి ఒకసారి కోరుతా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మీరంతా కూడా చూసే ఉంటారు, చతుష్టయంగా తయారయ్యారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5. నిజంగా అబద్ధాలు చెప్పడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు. వక్రీకరించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు. నాకు వీళ్ళ మాదిరి ఇన్నిన్ని టీవీ ఛానళ్లు లేవు, ఇన్నిన్ని పేపర్లు లేవు. వీళ్ళ మాదిరి ఒకే అబద్ధాన్ని నిజం చేసేందుకు 100 సార్లు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేసే గొప్పతనం నా దగ్గర లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, నాకు వీళ్ళ మాదిరి ఇవేవీ కూడా లేకపోయినా కూడా నాకు ఉన్నది ఒకటి నిబద్ధత, నిజాయితీ, మీ తోడు దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను ఆధారపడేది మీ మీద, నేను ఆధారపడేది దేవుడు దయ మీద. అంతేకాని వీళ్ళ మాదిరి పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు, దత్త పుత్రుల మీద కాదు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొకసారి మీ అందరికీ కూడా
మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని, ఈ మంచితో ఇంకా మీ కుటుంబాలు ఇంకా అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విజయనిర్మలమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 3-4 విషయాలు చెప్పారు. అందులో ఒకటి హనుమంతు వాక దగ్గర ఫ్లైఓవర్ కావాలని, దానికి ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగారు. ఆ హనుమంతు వాక దగ్గర ఈ ఫ్లైఓవర్ను శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా అది కూడా కావాలి అని అడిగింది. ఆ 25 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా మంజూరు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మత్స్యకార సోదరులకు, ఆ కుటుంబాలకు షెడ్స్ కావాలి జోడుగుళ్లపాలెంలో అని చెప్పి అడిగింది. ఆ షెడ్స్ను కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కొన్ని ఇళ్లకు గతంలో కట్టుకున్న ఇండ్లు కొన్ని చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయన్నా అని చెప్పి కూడా వారందరికీ కూడా కొత్త ఇండ్లు ఇవ్వలేకపోతా ఉన్నాము, కానీ ఆ పాత ఇండ్లు చాలా అన్యాయంగా ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాస్తవమే, అటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య కాబట్టి దీన్ని ఏ రకంగా దీన్ని పరిష్కరించాలి అనే మార్గం, దాని గురించి ఆలోచన చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరిగించేదానికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య కాబట్టి ఏదో ఒక మంచి జరిగించేదానికి అడుగులు ముందుకు వేస్తాము అని కూడా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.